హలో ఆల్, ఈరోజు మనం మోస్ట్ బేసిక్ అండ్ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అయిన సిఐడిఆర్ రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు సిఐడిఆర్ రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, మనకు బిట్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఎలా ఫామ్ అవుతుంది, సో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మనకు బేసిక్గా అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు ఈ ఐపీ అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ప్లస్ ఈ 24, 16, 8 ఈ నెంబర్స్ ఏంటి, అసలు ఎలా వేస్తున్నారు, ఈ ఈ ఈ నెంబర్ని రెడ్యూస్ చేసే కొద్దీ మనకు ఇక్కడ ఐపీ అడ్రస్ కౌంట్ అనేది ఎలా ఎలా పెరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ నెంబరే మనకు ఈ ఐపీ అడ్రస్ కౌంట్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ అనేటివి మనకు హౌ ఆర్ వి క్యాలిక్యులేటింగ్ ది బేసిక్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్లో వస్తుంది. సో దీనికంటే ముందు మనకు బేసిక్గా అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ ఐపీ అడ్రస్ అంటే ఏంటి. ఐపీ అడ్రస్ అనేది 4 పార్ట్స్గా ఉంటుంది IPv4 కాంబినేషన్లో. సో IPv4 కాంబినేషన్లో మనకున్న 4 పార్ట్స్ని చూసుకుంటే ఒక్కొక్క పార్ట్ 8 బిట్స్గా కన్సిడర్ చేస్తాము. సో ఈ 8 బిట్స్ అనేవి కలిపి 32 బిట్స్ ఫామ్ చేస్తాయి. సో ఇవన్నీ పీరియడ్ సైన్తో డివైడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ 32 బిట్ ఎందుకు, మనకు కావాల్సిన బేసిక్గా సైడర్ రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనే కదా, ఈ 32 బిట్ ఎందుకు, ఈ ఐపీ అడ్రస్ ఎందుకు దీన్ని తెలుసుకోవాలి అనుకుంటే, బేసిక్గా ఈ సైడర్ రేంజ్ క్రియేషన్ కానీ ఈ సైడర్ రేంజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనే బేసిక్ పాయింట్ వచ్చేదే ఈ 32 బిట్ మీద. సో ఆ 32 బిట్ అనే వాల్యూ మీదనే మనకు ఎన్ని ఐపీ అడ్రస్లు ఈ పర్టికులర్ రేంజ్లో ఉంటాయి, ఈ రేంజ్లో ఉంటాయి అనేది మనకు డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సైడర్ రేంజ్ ఒకటి కన్సిడర్ చేద్దాం. సో 10.0.0.24/28. సో ఇది ఒక సైడర్ రేంజ్. సో ఇఫ్ వీ నీడ్ టు క్యాల్కులేట్ హౌ మెనీ ఐపీ అడ్రస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ 28, then we need to subtract it from 32 bit address. So 32 minus 28, that will be equivalent to 4. సో ఈ 32 ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు బేసిక్గా ఐపీ అడ్రస్ ఉండే 32 బిట్ కాబట్టి 32 అనేది మనకు ఇది బేస్ లైన్. సో మనం ఇక్కడ 28 అయినా 24 అయినా 16 అయినా 8 అయినా ఏ నెంబర్ అయినా సరే ఈ 32 నుంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూనే మనకు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయనేది క్యాలిక్యులేట్ చేసుకొని యూజ్ అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ నాకు 26 ఉంటే ఐ విల్ టేక్ లైక్ 32 minus 26, ఆర్ 24 ఉంటే 32 minus 24. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 28 ఉంది కాబట్టి నేను 28 తీసుకున్నాను. వన్స్ మనకి క్యాల్కులేషన్ అయిపోయాక ఇక్కడ వచ్చిన వాల్యూని 2 to the power of చేయాలి. సో 2 to the power of 4. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకవేళ 32 minus 16 తీసుకుంటే వాల్యూ 16 వస్తే దెన్ మనం 2 to the power of 16 చేయాలి. ఇఫ్ 32 minus 8 వస్తే ఇక్కడ మనకు 24 వస్తే 2 to the power 24 చేయాలి. సో ఇక్కడ వచ్చే వాల్యూని మనం 2 to the power of దాన్ని రైజ్ చేయాలి. 2 to the power of 4, 2 to the power of 16, 2 to the power of 8. సో అలా మనం ఐపీ అడ్రస్ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకు 2 to the power of 4, that will be equivalent to 16 addresses. సో మనం తీసుకున్న /28 సైడర్ రేంజ్లో మనకు 16 అడ్రసెస్ అవైలబుల్గా ఉంటాయి, ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు మనకి 16 అడ్రసెస్ ఉన్నాయని తెలిసింది. సో ఆ 16 అడ్రసెస్ అనేవి ఎలాంటి ఫార్మాట్లో ఉంటాయి, సో అది నేను ఇక్కడ రాసి చూపిస్తాను. సో ఇక్కడ వన్ మోర్ క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే ఈ 28 అనేది మనకు సబ్నెట్ బౌండరీస్ని డిసైడ్ చేసే క్రూషియల్ పార్ట్ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం అందరూ అనుకోవచ్చు జనరల్లీ ఈ ఐపీ అడ్రస్ అనేది 10.0.0.24 కాబట్టి నెక్స్ట్ వచ్చే ఐపీ అడ్రస్ 25 అవుతుంది, తర్వాత 26 అవుతుంది. సో ఇట్స్ నాట్ లైక్ దట్. బేసిక్గా మనం తీసుకున్న ఈ ఐపీ అడ్రస్ రేంజ్ అనేది బేస్డ్ ఆన్ దిస్ స్లాష్ తర్వాత ఏ నెంబర్ ఉంటుందో దాని మీదే డిసైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది /28లో మనకు 16 అడ్రసెస్ వస్తాయి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 బ్లాక్ సిఐడిఆర్. సో 16 బ్లాక్ సిఐడిఆర్ అనేది ఒక సబ్నెట్ మనకి ఎట్లా డివైడ్ అవుతుంది అంటే 10.0.0.0/28, 10.0.0.0, 16/28,
10.0.0.32/28, 10.0.0.48/28. You got it? So here మనకు సబ్నెట్ బౌండరీస్ అనేది బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ 28లో మనకు 16 అడ్రసెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ 16 బ్లాక్ ఐపీ అడ్రసెస్. ఈ సిఐడిఆర్స్ అని 16 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు 0, 16, 32, 48 ఇట్లా ఈ ఐపీ అడ్రసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రేంజ్ అనేది మనకు 0 to 15, 16 to 31, 32 to 47, 48 to 63. ఈ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ వచ్చే నెంబర్, ఈ లాస్ట్ డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వచ్చిందా? అర్థమైందా? సో నౌ మనం తీసుకున్న నెంబర్ ఎంత? మనం తీసుకున్న సిఐడిఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 24/28. సో ఈ 24/28 అనేది మనకు ఏ బ్లాక్లో ఉంటుంది? 16 to 31 బ్లాక్లో ఉంటుంది. సో 16 to 31 బ్లాక్లో మనకు ఐపీ అడ్రసెస్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 16తో స్టార్ట్ అవుతాయి. దేర్ ఇట్ గోస్ 16 to 31. లాస్ట్ నెంబర్ విల్ బి 31. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ 16, ఈ 31 అనేవి దే విల్ బి యూజ్డ్ ఫర్ నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఇవి రెండు మనకు యూజబుల్ స్టేట్లో ఉండవు. సో అవుట్ ఆఫ్ దీస్ 16 ఐపీ అడ్రసెస్ 2 ఆర్ ఆల్రెడీ యూజ్డ్. ఓకే, సో మనకి యూజబుల్ ఐపీస్ ఏముంటాయి? 10.0.0.17 to 10.0.0.30. సో టోటల్ యూజబుల్ ఐపీస్ వచ్చేసి 14 అండ్ ఆల్రెడీ యూజ్డ్ ఐపీస్ 2. సో టోటల్ 16 ఐపీ అడ్రసెస్. ఈ 31 అనేది బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అండ్ ది 16 అనేది నెట్వర్క్ ఐపీ అడ్రస్. సో ఈ సబ్నెట్ అనేది వర్క్ అవ్వాలి అంటే మనకు ఈ 2 ఐపీ అడ్రస్లు ఆల్రెడీ యూజ్ అయిపోయి ఉంటాయి. మిగతా 14 ఐపీ అడ్రస్లోనే మనకు విఎమ్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో ద యూజబుల్ రేంజ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 17 to 30. సో ఇప్పటి వరకు మనం సిఐడిఆర్ రేంజ్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు అసలు క్రూషియల్ పార్ట్, మనకు ఈ విపిసి సబ్నెట్ అనేది ఎలా డివైడ్ చేయాలి, విపిసిలో ఎన్ని సబ్నెట్స్ ఉండొచ్చు, అసలు విపిసికి ఎన్ని ఐపీ అడ్రస్ అలొకేట్ చేయాలి, సో ఇట్లాంటి డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. బికాస్ ఇదే మనకు క్రూషియల్. బేసిక్గా నీకు నెట్వర్క్ ఫండమెంటల్స్ వచ్చాయి అంటే సరిపోదు, మనం విపిసి డిజైన్ సరిగ్గా చేస్తున్నామా లేదా, దాంట్లో ఎన్ని ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తున్నాము, ఎలా మేనేజ్ చేస్తున్నాము ఐపీ అడ్రస్లను, సో ఇది క్రూషియల్ పాయింట్. సో లెట్స్ టేక్ ఎ లుక్ at how we can create a VPC subnet and assign the ranges to this particular VPC or CIDR range to this particular VPC and subnets, so that మనకున్న ఐపీ అడ్రస్లు అనేవి ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉంటాయి. సో లెట్ స్టార్ట్ విత్ విపిసి. విపిసి బేసిక్గా మనకి లార్జర్ నెట్వర్క్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, మన అన్ని అప్లికేషన్స్ కానీ ఆల్ ది కన్ఫిగరేషన్స్ దట్ వీ డూ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో దిస్ అవుటర్ షెల్ బేసిక్గా విపిసి. ఈ విపిసిలో మనకు ఎన్నైనా సబ్నెట్స్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి పబ్లిక్, ప్రైవేట్, మల్టిపుల్ ప్రైవేట్ సబ్నెట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ పబ్లిక్ సబ్నెట్స్ ఉండొచ్చు, ఓన్లీ పబ్లిక్ సబ్నెట్సే ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ ప్రైవేట్ సబ్నెట్సే ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి పాసిబుల్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ డిపెండ్స్ ఆన్ మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ లాజిక్ ఎలా ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకు ఇవి డిసైడ్ అవుతాయి. సో మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో విపిసి
ఎవ్రీ టైం విపిసి అనేది అవుటర్ షెల్లే ఉంటుంది మనకు. ఈ విపిసిలోనే అన్ని సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో అందుకే మనకు విపిసికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేవి అలొకేట్ అవుతాయి, సో దట్ మనకు విత్ ఇన్ విపిసి మిగతా సబ్నెట్స్ అలొకేట్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం విపిసికి అలొకేట్ చేసిన సైడర్ రేంజ్ 11.0.0.6/60. సో దీని ఈక్వలెంట్ వాల్యూ 65,536. సో దీస్ మెనీ ఐపీ అడ్రసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ విపిసి. ఈ వాల్యూ ఎలా వచ్చిందో మనకు తెలుసు, ఇందాకే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో విత్ ఇన్ దిస్ విపిసి నేను ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్ రెండు క్రియేట్ చేశాను. ప్లస్ వీటికి ఈ సిఐడిఆర్ని అలొకేట్ చేశాను /24/24. బేసిక్గా సబ్నెట్ అని అంటే విపిసికి ఒక చైల్డ్ యూనిట్ లాగా, కైండ్ ఆఫ్ విత్ ఇన్ ద నేమ్ మనం వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఎ సబ్నెట్, సబ్ నెట్వర్క్. విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో దిస్ ఈజ్ ఎ క్లౌడ్. క్లౌడ్లో మనకి చాలా ఐపీ అడ్రసెస్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్నెట్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్. దట్స్ వై వీ కాల్ ఇట్ అస్ సబ్ నెట్వర్క్. సో వెనెవర్ నేను ఈ సబ్నెట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు లెస్సర్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉండేలా చూసుకుంటాను విపిసి సిఐడిఆర్ రేంజ్ కన్నా. సో ఇక మనం చూసుకుంటే నేను సబ్నెట్కి అలొకేట్ చేసిన వాల్యూ /24, it is giving us 256 IP addresses for public subnet and 256 for private. So this will be quite lesser amount than 65,536. So out of 65,536 IP addresses, I have used only 512 IP addresses for each public subnet and private subnet. సో ఈ మిగతా ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని మనం కావాలనుకుంటే ఇంకొన్ని విపిసిస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు ఇంకా కావాలనుకుంటే సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో దట్స్ ఇట్ గైస్. ఈ సిఐడిఆర్ నోటేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.